ఆ వ్యక్తి మనందరికీ పరిచయమైన వ్యక్తి హన్నా మనం చూస్తాం. ఆమె భోజనము చేయక మానివేసి ఆమె ఏడ్చుచూ వచ్చిందంట. మందిరానికి వెళ్ళి ఉపవాసం, అంటే పాత నిబంధనలు ధర్మశాస్త్రములు ప్రియులారా, మరి వారు ఏటేటా యెరూషలేముకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. కానీ ఆ సంవత్సరము ఆ దినం ఏమైందంటే ఆమెకు సంతానము లేరు. కుటుంబముల ప్రియులారా శోధన, సమాజములో ఆమె జీవితంలో ఎన్నడూ ఎరగని దుఃఖము, వేదన. అయితే ఆమె ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఆ సంవత్సరము ఉపవాసం ఉంది ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్ళింది. ఎలుగెత్తి ఆమె ప్రార్థన చేయగా దేవుని మందిరములో ఉన్న ఆమెను దేవుడు చూచాడు. ఉపవాసము ఉన్న ఆమెను ప్రియులారా దేవుడు చూచాడు. మరి ఆమె వేదన పడి దుఃఖపడుతున్న ఆమెను దేవుడు చూచాడు. ఈరోజు నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఉపవాసమును ఆయన చూస్తూ ఉన్నాడు. హన్నా దుఃఖమును చూచిన దేవుడు, హన్నా యొక్క ఉపవాసమును చూచిన దేవుడు, హన్నా దేవుని మందిరమునకు రాగా ప్రియులారా ఆమె మీద తన దృష్టిని నిలిపిన దేవుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన దృష్టిని నిలుపుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నీ ఉపవాస దినమును ఆయన చూచి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి.